హల్లెలూయా! ప్రభునందు ప్రియమైన వారలారా, మీకు ప్రభు పేరిట వందనాలు. నిర్గమకాండము ఈరోజు 3వ అధ్యాయము 14, 15 వచనాలు మనం చదువుకుని, అక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్న తన యొక్క నామం గురించి ఆయన బయలుపరిచినటువంటి విషయాలను మనము వివరించుకుందాం ఈరోజు. 13వ వచనంలో, మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడును మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉండువాడను మీ వద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలేను. ఇక్కడ చూసినట్లయితే మోషేకు దేవుడు తన నామాన్ని రివీల్ చేస్తున్నాడు. అంతకుముందు ఆయన అబ్రహాముతో ఇస్సాకుతో మాట్లాడినప్పుడు కూడా సర్వశక్తి గల దేవుడుగానే ఆయన వారికి మాట్లాడినట్టుగా మనము నిర్గమకాండము 6వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. నేను సర్వశక్తి గల దేవుడు నన్ను పేరును అబ్రహాము, ఇస్సాకు, యాకోబునకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా నామమును వారికి తెలియబడలేదు. అంటే అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో మాట్లాడినప్పుడు ఆయన సర్వశక్తి గల దేవుడుగానే వారితో మాట్లాడినట్టుగా మనం ఆ వచనాల్లో చూడగలుగుతాము. ఆదికాండం 50:24 వచనంలో కూడా యోసేపు తన సహోదరులను చూచి ఆయన మరణదినము సమీపించినప్పుడు అక్కడ మాట్లాడతాడు తన సహోదరులతో, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అబ్రహాము, ఇస్సాకు, యాకోబును వాగ్దానం చేసిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవును అని అంటాడు. అంటే అక్కడ కూడా యోసేపు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడుగానే మాట్లాడుతున్నాడు. వారికి ప్రత్యక్షమైనప్పుడు సర్వశక్తి గల దేవుడుగా తనను తాను ప్రకటించుకున్నవాడుగా ఉన్నాడు. దేవుడు ఆదియు అంతమునైనవాడు. ప్రకటన 1:8 ప్రకారం కూడా అక్కడ అంటాడు ఆయన, ఆదియు నేనే, అంతము నేనే, అల్ఫయు ఒమేఘయు నేనే అంటాడు దేవుడు. కాబట్టి ఇక్కడ ఆయన నామము దేని గురించి బయలుపరుస్తుందంటే ఆయన యొక్క వ్యక్తిత్వంను గురించి బయలుపరుస్తుంది. యెషయా గ్రంథం 44:6 వచనంలో కూడా, నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప వేరే దేవుడు లేనే లేడు అని అంటున్నాడు. ఇక్కడ దేవుని యొక్క నామము ఆయన బయలుపరుస్తున్నాడు. నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేనే లేడు. మనం చూసినట్లయితే ఆయన నామము ఆయన స్వభావాన్ని వెల్లడి చేస్తుంది. అంటే దేవుడు స్వయంభవుడు. ఆయన తన ఉనికి కోసం దేనిపై ఆధారపడడు. దేవుడు నిత్యుడు, ఆయనకు ఆది అంతము లేదు. దేవుడు మార్పు లేనివాడు, ఆయన మారడు. ఆయన నామమే ఆయన స్వభావాన్ని వెల్లడిస్తుంది. దేవుని పేరు దేవుని గుణాల నుండి విడదీయరానిది. నిర్గమకాండము 33వ వచనం అధ్యాయంలో 18, 19 వచనాల్లో మనము చూడగలిగితే అక్కడ 18, 19 వచనాల్లో రాయబడిన మాటలు, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమని ఆయన నా మంచితనముయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందే కనికరపడెదను. ఇక్కడ దేవుడు మోషేకు తన యొక్క నామమును రివీల్ చేస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు. యెహోవా అను నామమును నీ ఎదుట నేను ప్రకటించెదను. చూడండి, ఆయన యొక్క దయను, మంచితనమును, కనికరమును, అంటే దేవుడు ఏమై ఉన్నాడు అనంటే ఆయన దయ అయ్యున్నాడు, ప్రేమ అయ్యున్నాడు, ఆయన నిత్యుడై ఉన్నాడు. దేవుడు మార్పు లేనివాడు, ఆయన ఎన్నడూ కూడా మారడు. ఆయన నామమే ఆయన స్వభావాన్ని వెల్లడి చేస్తుంది.
దేవుని పేరు దేవుని గుణాల నుండి విడదీయలేము. నిర్గమకాండంలో మనం చూసుకున్నట్లుగా ఆయన దయగలవాడు, ప్రేమ గలవాడు, కనికరము గలవాడు. మోషే ఆయన మహిమను చూడాలని కోరగా దేవుడు ఈ విధంగా జవాబిచ్చాడు. నేను నా నామాన్ని ప్రకటిస్తాను అని మోషేకు తన నామమును వెల్లడి చేసినటువంటి దేవుడుగా అక్కడ మనము చూస్తున్నాము. దేవుడు ఏమై ఉన్నాడో ఆయన ఎల్లప్పుడూ అదే అయి ఉంటాడు. అంటే నేను ప్రేమ గలవాడును అంటే ప్రేమను చూపించేవాడుగా ఉన్నాడు. నిర్గమకాండము 34వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6-7 వచనాల్లో కూడా అక్కడ అంటున్నాడు, యెహోవా అను నా నామమును ప్రకటించెదను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళెను. యెహోవా కనికరమును, దయను, దీర్ఘశాంతమును, విస్తారమైన కృపాసత్యము గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపును, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచుడు. ఇక్కడ కూడా ఆయన తన యొక్క నామమును వెల్లడి చేస్తున్నాడు. ఆయన స్వభావం ఏంటంటే ఆయన పేరే, ఆయన కలిగి ఉన్న గుణాలే ఆయన స్వభావం. ఆయన కనికరం గలవాడును, దయగలవాడును, దీర్ఘశాంతుడును, విస్తారమైన కృపాసత్యము గల దేవుడుగా ఇక్కడ మోషేకు తన నామమును బయలుపరుస్తున్నాడు. అతడు దయగలవాడు, ప్రభువు కరుణామయుడు, దయామయుడు అయినటువంటి దేవుడుగాను, ఓపిక గలవాడుగాను, కోపం అంటే కోపం లేదు, నెమ్మది గల దేవుడుగా, ప్రేమ గలవాడుగాను మోషేకు తన స్థిరమైన ప్రేమను, ప్రజల పట్ల ఉన్నటువంటి దయను, కనికరమును ఏ రీతిగా కలిగి ఉన్నాడో తన స్వభావాన్ని మోషేకు బయలుపరిచాడు. దేవుడు క్షమించువాడై ఉన్నాడు. 1000 మంది వరకు స్థిరమైన ప్రేమను కలిగి ఉన్నవాడుగా ఉన్నాడు. అపరాధములను, అతిక్రమములను, పాపాలను క్షమించడము ఆయన గుణము. ఆయన నామము ఆయన వాగ్దానాలను వెల్లడి చేస్తుంది. మనం చూసినట్లయితే దేవుడికి ఇజ్రాయిలు చాలాసార్లు వారి యుద్ధానికి వెళ్ళినప్పుడు వారి జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడికి వారి పేరు పెట్టారు. యెహోవా ఈరే అంటే పోషకుడు, ఆయన పోషించువాడని. యెహోవా రాఫా స్వస్థపరచువాడు. అలాగే యెహోవా సిద్కియేను నీతి అంటే మన నీతి మంతులుగా చేయవాడు ఆయనే. కనుక ఇక్కడ చూసినట్లయితే మరి ఇంక కొన్ని నామాలు ఆయనకు ఇశ్రాయేలీయులు వారి జీవితాల్లో దేవుని యొక్క నామాన్ని వారు వివరించిన వారుగా ఉన్నారు. యెహోవా నిస్సి ఆయన మనకు విజయమునిస్తాడని. యెహోవా షమ్మా అంటే ఆయన తన సన్నిధితో మనకు కిరీటముగా పెడతాడు. అంటే ఆయన సన్నిధినే మనకు కిరీటముగా పెడతాడని యెహోవా షమ్మా అంటే అర్థము. వాగ్దానములు ఆయన స్వభావం నుండి ఉద్భవిస్తాయి. కాబట్టి ఇక్కడ మోషేకు తను ఏమై ఉన్నాడో బయలుపరిచాడు. నేను ఉన్నవాడను, అనువాడను. ఆయన నామము ఆయన స్వభావమై ఉన్నది. గుర్తుంచుకోండి, ఆయన పేరే ఆయన స్వభావము. దయగలవాడంటే దయ చూపించేవాడు, ప్రేమ గలవాడంటే ప్రేమను చూపించేవాడు. మన దేవుడు తన యొక్క గుణమును వివరించాడు. తన నామములోనే తన యొక్క కలిగినటువంటి స్వభావాన్ని వెల్లడి చేసిన దేవుడుగా, గొప్పవాడుగా ఉన్నాడు. కాబట్టి కనికరమును, ప్రేమను చూపించేటువంటి దేవుడై ఉన్నానని మోషేకు బయలుపరిచాడు. దేవుడి మాటలు మనకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, నీ వాక్యం ద్వారా నీ నామము తండ్రి, నీ స్వభావమని నీవు మోషే ద్వారా బయలుపరచవు తండ్రి. దేవా, నీ నామానికి నిండు వందనాలు ప్రభువా. అవును తండ్రి, నీ నామమే తండ్రి నైనా, నీ స్వభావము ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కరుణ కనికరమును అయినా కలిగినటువంటి దేవుడు మా జీవితాల్లో తండ్రి నాయన.
నీ బలమైనటువంటి నామమును, శక్తి కలిగిన నామమును ప్రభా నాయన మమ్మల్ని నడిపించి నీతో స్థిరపరచమని, అంతం వరకు తండ్రి నీవు తోడైండి మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.